అయ్యో! ఈ కూర చూసాక డైట్ అన్న మాటే మర్చిపోతారండి. పూరికి ఇలాంటి వెజ్ కుర్మా చేస్తే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక్క పూరితో ఆగరు. ఒక 4, 5 పూరీలు ఇంకా ఎక్కువే తింటారు. అంత బాగుంటుంది ఈ గ్రేవీ రుచి. ఈ పూరి కుర్మా చేశాక మనం హోటల్లో తింటున్నామా, ఇంట్లో తింటున్నామా అన్న సందేహం రావాలి మన ఫ్యామిలీ మెంబర్స్కి. సో ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మీరు గనక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మన ఫస్ట్ స్టెప్ వచ్చేసి నేను రాత్రంతా నానబెట్టిన బఠానీ అయితే తీసుకుంటున్నాను. మీరైతే అప్పటికప్పుడు నానబెట్టిన బఠానీ తీసుకోవద్దు, దీనివల్ల వెజ్ కుర్మా అనేది టేస్ట్ బాగుండదు. ఇక్కడ నైట్ అంతా నానబెట్టిన బఠానీని, తర్వాత క్యారెట్, బీన్స్, ఆలు మీకు నచ్చిన ఏ వెజిటేబుల్స్ అయినా వాష్ చేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కుక్కర్లో 3 నుంచి 4 విజిల్స్ పెట్టుకోవాలి. అప్పుడే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ స్టీమ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత కొంచెం బఠానీ తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే సునాయంగా మెత్తగా ఉండాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ కర్రీకి ఒక మసాలా అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నాం. ఒక ప్యాన్ లోకి హోల్ గరం మసాలా స్పైసెస్ వేసుకొని కొంచెం శనగపప్పు, తర్వాత నువ్వులు, పచ్చి కొబ్బరి ఇవంతా డ్రై రోస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 10 నుంచి 15 పచ్చిమిర్చి, ఒక 4 టమాటాలు ఫైన్ గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకో ప్యాన్ లో కొంచెం 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచి హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, కొంచెం సాసులు, సన్నగా కట్ చేసుకుని ఎర్రగడ్డలు, కరివేపాకు ఇవంతా వేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. తర్వాత ఒక 2 నుంచి 3 టమాటాలు సన్నగా కట్ చేసుకొని అవి కూడా ప్యాన్లో వేసుకొని టమాటాలు బాగా మెత్తబడే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇవంతా బాగా మెత్తగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఫ్రెష్గా రుబ్బుకున్న 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పొడి వేసుకొని తర్వాత వేయించిన జీలకర్ర పొడి వేసుకోండి. దీనివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. 1 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఆయిల్ అంతా పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత మీ దగ్గర ఒక చిన్న కప్పు పాలు లేకపోతే పెరుగు కూడా వేసుకోండి. దీనివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మసాలాలు మాడకుండా ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్న ఆలు, బఠానీ, బీన్స్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఇది కూడా మంచిగా ఆయిల్ పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇవంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం అప్పుడే రెడీ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసుకొని ఓ 2 నిమిషాలు పచ్చి వాసన పోయే వరకు మూత పెట్టుకొని బాగా ఉడకపెట్టుకోవాలి. దీనివల్ల కూరకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. దీన్ని అయితే అస్సలు మిస్ అవ్వదు. ఇప్పుడు ఆల్మోస్ట్ మసాలా అంతా వేగి ఆయిల్ అంతా పైకి తేలిపోయింది కదా. ఇప్పుడు మనం అప్పుడే ఉడకపెట్టుకున్న వెజిటేబుల్స్ వాటర్నే వేయాలి. ఇందులోకి వేరే వాటర్ అవసరం లేదు, అదే వాటర్ అయితే సరిపోతుంది. తర్వాత ఉప్పు, కారాలు అడ్జస్ట్ చేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కూర చిక్కబడే వరకు ఒక 20 నిమిషాలు గనక ఉడికించుకుంటే మన టేస్టీ పూరి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అంతేనండి, మన టేస్టీ పూరి వెజ్ కుర్మా. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియో కోసం నా పేజ్ని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.